నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, అబద్ధం ఎప్పుడు అందంగానే ఉంటుంది. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది శాసిస్తుంది, డిసైడ్ చేస్తుంది. అదే సైకలాజికల్గా మనం ప్రిపేర్ అవుతుంటాం. రోజా ఒకప్పుడు హీరోయిన్, ఇవాళ ఆ రోజాని చాలా దారుణమైనటువంటి కామెంట్లు మాట్లాడతాం. అక్కడ ఆడతనం గుర్తుకురాదు, మహిళ అన్నది గుర్తుకురాదు. అదే సందర్భంలో మొన్న విజయసాయిరెడ్డి మీద కంప్లైంట్ చేసిన శాంతి ఓ దుర్మార్గురాలు, అదే ఆవిడ ఆడతనం అక్కడ గుర్తుకురాదు, భర్తను మోసం చేసింది ఒక ఇది. అదే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ముంబైకి సంబంధించినటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో ఒక ఆడపిల్ల అట్లా అంటే నువ్వు ఇట్లా అంటావా అని తిట్టిపోస్తున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చూపెడుతున్నటువంటి స్క్రీన్ మీద చూపెడుతున్నాయన్నీ కూడా ఒక అమ్మాయి మీద మనం అబాండాలే. ఇట్లా ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు చెప్తున్న మాటలే మనం ప్రస్తావిస్తోంది. ఇక్కడ ఎవరో కుక్కల సంథింగ్, అతని పేరు ఎవరో కూడా పెద్దగా తెలియదు. అతని కోసం ముంబై పోలీసులు చేస్తారా? అతనే తనని మోసం చేసిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు విచారణ ప్రారంభమైంది. అమ్మాయే చెప్తుంది కదా అతనితో సంబంధం ఉంది, కాకపోతే వేరే వాళ్ళతో కూడా సంబంధం ఉందని పెళ్లి చేసుకోలేదు, పెళ్లికి వద్దన్నానని చెప్పి. మరొక వైపున అదే అమ్మాయి మరి జిందాల్ మీద రేప్ కేసు పెట్టింది. మరి ఆ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి సందర్భంలో తేలినటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాగితాలు ఏం కనబడుతున్నాయి. అందులో పోలీసులు తేల్చినటువంటి వివరాలు చూస్తే చాలా సంచలనాత్మకమైనటువంటి అంశాలే కనబడుతున్నాయి. ఒకటి, ఉమేంద్ర శ్రీవాస్తవ అంటే వాళ్ళు తన దగ్గర దొరికినటువంటి ఈజ్ ఎ పింప్ హూ యూజ్ టు సెటప్ మీటింగ్స్ ఆఫ్ కేజే ఇన్ ద హై సొసైటీ సర్కిల్ ఇన్ ముంబై అండ్ ఢిల్లీ, ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ అండ్ యూజెస్ కేజే అండ్ అదర్ such girls as part of his extortion network. He has spoken to KJ over 1,000 times in the last 2 years and is very closely associated with her. అలాగే he used to work, ఇంకొక అతని పేరు వచ్చేటప్పటికి అమిత్ సింగ్. He used to work with Umendra Srivastava and used to set up clients for KJ's prostitution and extortion activities. He now works independent of ఉమేంద్ర అండ్ ఈజ్ ఆల్సో ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ కేజే. ఇట్లాగా ఓ పెద్ద లిస్టు, దాంట్లో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పోలీసులు చెప్తున్నటువంటి లెక్క, ముంబైలో ఒక డాన్, మాఫియా డాన్ని పట్టుకున్నప్పుడు 450 కోట్ల రూపాయల దాకా ఈడీ కూడా కేసు పెట్టినటువంటి సందర్భంలో బయటపడ్డటువంటిది కొంతమంది అమ్మాయిలతో పారిశ్రామికవేత్తలను బెదిరించి, వాళ్ళతో ముందు పారిశ్రామికవేత్తలతో సాన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసి ఆ తర్వాతన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు, లేదా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇది ఇప్పుడు ఎవడో బట్టలు లేకుండా నాకు సెల్ఫీలు పంపించాడు, ఇట్లాంటి వాటిట్లో హనీ ట్రాప్ అన్నది పోలీసులు మొన్న ఎంపీడీఓ చచ్చిపోయింది ఎట్లాగా, లేదంటే కనుక అనేక మంది ఎందుకు చచ్చిపోతున్నారు? హనీ ట్రాప్లకు చచ్చిపోతున్నారు. హనీ ట్రాప్లు ఎవరు చేస్తారు? ఎవడికాడు చేసుకుంటాడా బట్టలోడ తీసుకుని? ఇప్పుడు అనంతబాబు గడి కేసు ఏమైంది? గాడని అంట నేను, అతనే నా చుట్టం కాదు, నా ఫ్రెండ్ కాదు. ఎందుకంటే ఏమైంది? అతనిది ఇంత డబ్బులు ఇచ్చుకున్నాడు అంటే ముందు అమ్మాయిలతో కథలు నడుపుతున్నటువంటి పరిస్థితులు దేశంలో నడుస్తున్నాయి. అందులో ఒక మాఫియా డాన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ అమ్మాయికి సంబంధించి ఉంది. అమ్మాయి మంచిదై ఉండొచ్చు, దర్యాప్తులో తేల్చండి. ఇప్పుడు ఇందులో అమ్మాయి చెప్తుంది జిందాల్. ఇప్పుడు మనం అకస్మాత్తుగా కుక్కల దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆయన తీసేసి రేపు పొద్దున ఇప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతను కాబట్టి అన్నటువంటి మనం అసలు కాన్సెప్ట్ ఏం చెప్తున్నాం అక్కడ జనాలకు వచ్చేటప్పటికి, ఈ విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి వ్యవహారం దగ్గరికి తీసుకొచ్చి అతని ఆధారంగా జిందాల్ని కాపాడారని. అంటే ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ జిందాల్ని అరెస్ట్ చేయాలి. మనం చేతనైతే ఏం చేయాలి? అమ్మాయి చేత కంప్లైంట్ పెట్టించి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అక్కడ కోర్టులో ఈఎంఐనే తప్పుపడుతూ ఇచ్చారు కదా, కాదు ఈఎంఐది కాదు తప్పు, అమ్మాయి మంచిదే, జిందాల్దే తప్పంచి జిందాల్ని అరెస్ట్ చేయండి. మన దగ్గర జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి కలిసిన ఫోటోలనే చూపెడుతుంది. జిందాల్ ఇక్కడికి వచ్చాడు, రాగానే కథ మారిపోయింది. దానికి సంబంధించి ఏదో డేట్లు కూడా చెప్తున్నారు అన్నమాట. జిందాల్ 16 డిసెంబర్ 2023 సజ్జన్ జిందాల్ మీద ముంబైలో కేసు పెడితే 29 డిసెంబర్ 23 జిందాల్ వచ్చి జగన్ రెడ్డిని కలిశాడు. 24 ఫిబ్రవరి 1 ఆమె మీద ఎఫ్ఐఆర్, ఫిబ్రవరి ఆన్ రిమాండ్. 2024 ఫిబ్రవరి 10 జిందాల్ వచ్చి జగన్ కలిశారు. 2024 మార్చి 15 నటి వాళ్ళ బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. 2024 మార్చి 16 జిందాల్ మీద ముంబైలో ఉన్న రేప్ కేసు క్లోజర్ అని ముంబై పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ముంబై పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ దానికి ఏంటి సంబంధం? ఇందులో ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉంది అక్కడ అసలు ఇష్యూ? బేసిక్గా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడెందుకు నిన్న అమ్మాయి చెప్పింది ఏంటి, దేశంలోని 5 ప్రాంతాల్లో తన మీద కేసులు పెట్టారని చెప్పింది. ఏం పెట్టారు కేసులు అంటే ఇట్లాంటివి.
బేసిక్గా అమ్మాయి నిజాయితీ పర్రాలు అయితే అందరం హర్షిద్దాం, కాళ్ళు మొక్కుదాం, అట్లాంటి అన్యాయానికి గురైపోయినటువంటి అతివకి తోడుగా పోరాడదాం, దీపాలు పట్టుకుందాం, ఉద్యమిద్దాం. అదే సందర్భంలో పోలీసులది రైట్ అయితే కనుక అదేంటో తేలుద్దాం. ఇది తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఎట్లాగో ఏసీపీ గారు వచ్చారు కాబట్టి కొత్తగా దీని మీద దర్యాప్తుకి ఏం తెలుస్తారో చూద్దాం.